80 టన్స్ ఎట్లా పోతుంది అని నేను అడుగుతున్నా. దాంట్లో పోవచ్చా? దీనికి సమాధానం చెప్పు. ఇవాళ దాకా నువ్వు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండి ఇవాళ వరకు ఈవెన్ టుడే నేను మీడియా ఛానళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా మీ రిపోర్టర్స్ ఉంటారు, మీరు ఇవాళ కూడా ఈవెన్ ఈ మినిట్ కూడా రామగుండం నుంచి ఖమ్మం వరకు మీరు రిపోర్టర్స్ని ఒక్కసారి అందరినీ రోడ్డు మీదకి రమ్మని చెప్పండి. ఇప్పటికి కూడా ఈవెన్ నేను ఇంత పెద్ద అలిగేషన్ చేసిన తర్వాత కూడా ఇవాళ కూడా బండ్లు అట్లనే పోతున్నాయి. మరి పోవచ్చా బండ్లు? ఓవర్లోడ్ పోవచ్చా? దీనికి జవాబు చెప్పు. నాకు కావాల్సింది, రోడ్లు పాడవుతున్నాయి, ఇలా ఫ్లై యాష్ కింద పడి ప్రజల ప్రాణాలు పోతున్నాయి. మరి అదెందుకు ఆపుతలేరు మీరు? సరే మీకు ఇంట్రెస్టే లేదనుకుందాం, మీది ఏమీ లేదనుకుందాం, మరి ఏది లేకపోతే ఓవర్లోడ్ బండ్లు ఇప్పటివరకు ఎందుకు ఆపుతలేరు? ఈవెన్ నౌ వై ఆర్ యూ నాట్ స్టాపింగ్? దీనికి నాకు జవాబు చెప్పాలి. నేను ఈ మీడియా ద్వారా పొన్నం ప్రభాకర్ గారికి నేను సవాల్ విసురుతున్నా. నాకు తెలుసు పొన్నం ప్రభాకర్ గారు మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతారని నాకు తెలుసు. నేను కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతా. అపోలోలో టీటీడీ టెంపుల్ తిరుపతి వెంకటేశ్వర స్వామిది ఉన్నది. వెనస్డే రోజు మీకు మరీ రేపే టైం పెడితే ఇమీడియట్గా మీకు రెస్పాండ్ అయ్యే టైం లేకపోవచ్చు కాబట్టి మీకు 2 days ప్రియర్ చెప్తున్నా. వెనస్డే రోజు 11 గంటలకి నేను ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వస్తా. నువ్వు కూడా రా. ఆ గుడి లోపల పోయి మీడియా సాక్షిగా మనం ప్రమాణం చేద్దాం. నువ్వు డబ్బులు తీసుకోలేదని ఆ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి నువ్వు చెప్పు. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద నువ్వు ఒట్టేసి చెప్పు. నేను బహిరంగంగా నీకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా, లేకుంటే నీ మొక్కు భూమికి నువ్వు రాస్తావా చెప్పు. దానికి జవాబు చెప్పు. ఇప్పటికి కూడా చెప్తున్నా, నువ్వు ఆ స్కామ్లో ఉన్నావు, ఫ్లై యాష్ స్కామ్ అని ఓవర్లోడ్ చేస్తున్నా. నేను చెప్తున్నా, వెనస్డే రోజు 11 గంటలకి మొత్తం మీడియాని నేనే ఆర్గనైజ్ చేస్తా. అక్కడికి మీరు రాండి, మంత్రిగా మీరు రాండి, ఎమ్మెల్యేగా నేను వస్తా. ఇద్దరం కలిసి ఆడ ప్రమాణం చేద్దాం. నువ్వు తీసుకున్నావని ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు తీసుకోలేదు అని ప్రమాణం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? చలో గుడికి పోదాం. దయచేసి నేను ఈ సవాల్ నేను స్వీకరిస్తానని వేడి చేస్తా ఉన్నా. వెనస్డే రోజు నువ్వు గిట్లా, అది కూడా ఇప్పుడే చెప్తున్నా, వెనస్డే రోజు గిట్లా మీరు హాజరు కాకపోతే యాడికి, దీని అర్థం యావత్ తెలంగాణ ప్రజలకి మొత్తం మళ్ళా అర్థమయ్యే విధంగా ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇంకొన్ని నిజాలు బయట పెడతా. ఆ రోజు గ్యారెంటీ బయట పెడతా. మరి నీకు దమ్ముంటే ఈ సవాల్ని స్వీకరించి వెనస్డే రోజు రా. వెనస్డే రోజు 11 AM ఆ టీటీడీ తిరుపతి వెంకటేశ్వర స్వామి అపోలో టెంపుల్లో మన ఇద్దరం కలుసుకుందాం. నీ ప్రమాణం చెల్తుందా, నా ప్రమాణం చెల్తుందా, యావత్ తెలంగాణ ప్రజలు చూసేలాగా మనం చూసుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, దీంతో పాటు ఇంకొందరు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నా? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ పోతారు, పార్టీ మూసుకపోతుంది. అరే చెప్పేటోనికి సిగ్గున్నదా?